ప్రజల చింతకి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజావాణి వారంలో ఒకరోజు వినతుల స్వీకరణ ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం త్వరలో సిగ్మెంట్లో స్టార్ట్ ప్రజలతో మరింత యాక్సెస్కు ఛాన్స్ యథావిధిగా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ మొత్తానికి అయితే తెలంగాణలో మొన్ననే మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఇది కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కలవాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి మొన్ననే మనం మారే న్యూస్లో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఒక వ్యక్తికి న్యాయం జరగాలంటే వాళ్ళ గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అక్కడనే ఆ వ్యక్తికి అన్యాయం జరిగితే న్యాయం జరిగేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలి ప్రతి సమస్య మేము ముఖ్యమంత్రి స్థాయికే తీసుకుపోతాం మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం అని చెప్పేసి వాళ్ళు గ్రామాల నుండి వాళ్ళ దగ్గర బస్ కిరాయి లేకపోతే అప్పు తీసుకొని మరి హైదరాబాద్కి ముందు రోజే వచ్చి ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద పడుకొని ఉదయాన్నే వెళ్ళి ఆ ప్రజావాణిలో ముఖ్యమంత్రిని కలుద్దాం అనుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం రాకపోతే మళ్ళీ వారం రోజుల పాటు వెనక్కి వెళ్ళి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ రావడము ఆ రోజు కుదరకపోతే మళ్ళీ అట్లా ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి అట్లా జరగకుండా ప్రతి వ్యక్తికి గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలోనే కానీ న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యేలు కనుక పూనుకుంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక పోలీసులు అందరూ కూడా అన్యాయం జరిగిన వ్యక్తులు అండగా ఉంటే ఇట్లాంటి పరిస్థితులు అయితే రావు అప్పుడు ముఖ్యమంత్రి పేషికి అంటే ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి ప్రజావానికి జనాలు వందలాదిగా వేలాదిగా వచ్చేటువంటి అవకాశం అయితే తగ్గుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ ప్రజావాణి అనేది ప్రజల చెంతకి చేరుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు క్యాంప్ ఆఫీసులు కట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం ఆ క్యాంప్ ఆఫీసులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి కాబట్టి ఆ విశాలమైనటువంటి ప్రాంతంలో తప్పకుండా వారానికి ఒకసారి ప్రజావాణి నిర్వహించాలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలామంది తిట్టినప్పటికీ కూడా హరీష్ రావు లాంటి నాయకులు కానీ లేదంటే ఇటు ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ పాతబస్తీ ఏరియాలో వాళ్ళు కూడా ప్రజా దర్బార్ లాగా ఒకటి పెట్టుకొని ప్రతి వారం ఏదో ఒక రోజు వీలైనంత ఎక్కువ మందిని ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న క్రమాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజాభవన్లో మాత్రమే కాకుండా ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూడా ప్రజాభవన్గా మార్చాల్సిన అవసరం ఉంది ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే సమస్యలు తీర్చేటువంటి అవకాశం ఉండాలి ఇప్పుడు మీరు నోడల్ ఆఫీసర్లను పెడుతున్నారు ఆ నోడల్ ఆఫీసర్లు కూడా కేవలం మీ ఎమ్మెల్యేలకు వంతపాడే విధంగా కాకుండా ప్రజలకి న్యాయం చేకూర్చే అధికారులుగా పనిచేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మరి ఈ ప్రజా దర్బారు ప్రజావాణికి వచ్చేటువంటి సమస్యల్లో కూడా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు లేదంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన విషయంలో ఆ భూమి కబ్జా జరిగింది కాబట్టి మావనికి మేము మద్దతు ఇస్తాము అన్యాయం ఎవరికి అన్యాయం జరుగుతుంది మాకేంది అన్న క్రమంలో మీరు పనిచేస్తే మాత్రం మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఇక సమస్యలు చెప్పుకుందామంటే వినే నాదుడే లేడని మొన్నటి వరకు బాధపడిన సగటు పౌరుడికి సాంత్వన చేకూర్చేలాగా కాంగ్రెస్ సర్కారు ప్రజాభవన్లో ప్రజావాణి ప్రోగ్రాం స్టార్ట్ చేసింది దీనికి విశేష స్పందన వస్తుండటంతో ప్రజల చెంతకే ప్రజావాణిని తీసుకెళ్లేలా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది వారంలో ఒకరోజు క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నది అయితే ఇప్పటికీ అన్ని కలెక్టరేట్లో కొనసాగుతున్న గ్రీవెన్స్కు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగనున్నది దీంతో ప్రజల ప్రాబ్లమ్స్ తీర్చడంతో పాటు ఎమ్మెల్యేలు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని సర్కారు భావిస్తున్నది పక్క వీళ్ళు మాత్రం ప్రజావాణి అనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కనుక పెట్టేటువంటి అవకాశం ఉండేదంటే దాని మీద కూడా ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ ఎవరైనా మండలాల్లో నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఏం జరుగుతుంది ఏం సమస్యలు వస్తుంది వాటికి సంబంధించిన పరిష్కారం ఏంది అనే విధంగా వాటిని ఎవరో ఒకరు చెక్ చేస్తూ ఉంటే తప్పకుండా దాని మీద న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి మేము ఎట్లా మా ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు క్యాంప్ ఆఫీసులో జరుగుతుంది కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకుంటే మాత్రం ఆ ఎమ్మెల్యేలు కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాల వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది మరి వాళ్ళు కూడా భూదందాలు చేయడము లేదంటే ఆ స్థానికంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేయడము లేదంటే స్థానికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పేద ప్రజలకి అన్యాయం చేయడము కాంట్రాక్టర్ల విషయంలో కానీ సర్పంచుల విషయంలో కానీ ఆ సర్పంచులు చేసిన పనుల బిల్లులకు సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తూ వచ్చినారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఓటమికి గురవ్వడం జరిగింది మరి రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అట్లా కాకుండా తప్పకుండా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రజావాణి మీద కూడా నిఘా పెట్టి ఏ ఎమ్మెల్యే ఏ విధంగా చేస్తున్నాడు దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకొని ఎవరైనా మోసం చేసేటువంటి పని చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి.